హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర. సో ఆల్రెడీ ఫొటోస్ చూస్తే మీకు అర్థమై ఉంటుందండి. నేను 7 శనివారాల వ్రతం చేస్తున్నాను కదా, అందులో ఫస్ట్ వారం అయితే దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాను. సో సెకండ్ వారం కూడా పూర్తి చేసేసుకున్నానండి. సో లాస్ట్ సాటర్డే అయితే చేసుకున్నాను. ఏకాదశి ముందు రోజు దశమి వచ్చింది కదా, ఆ రోజు అయితే సో నేను ముందుగా అక్కడ పూజ చేసిన ప్లేస్లో అయితే శుభ్రంగా వాష్ చేసుకుని అక్కడ ముగ్గు వేసుకున్నాను. సో పూజ ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాను. సో పీటలు 2 తీసుకున్నానండి. సో పీటలకైతే నీట్గా వాష్ చేసేసి పీటలకైతే శుభ్రంగా పసుపు రాసుకొని ఇట్లా ముగ్గు వేసుకుని దానిలో మళ్ళీ పసుపు కుంకుమ వేసుకొని పిండి ముగ్గుతో అయితే ఇట్లా బొట్లు పెట్టుకుని ముగ్గు పెట్టుకున్నానండి. సో ముగ్గు పెట్టుకున్న తర్వాత ఎక్కడైతే నేను ఈసారి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానో అక్కడైతే పెట్టేశాను. కింద ఆల్రెడీ నేను ముగ్గు అయితే వేసుకున్నాను. ఎందుకంటే అలా ప్లెయిన్ ప్లేస్లో మనం పూజ చేయకూడదు కాబట్టి. సో నెక్స్ట్ అయితే ఆల్రెడీ మనం ముగ్గులు పెట్టుకున్న పీట మీద అయితే కొన్ని బియ్యం అయితే వేసుకున్నానండి. కొలత ఏం లేదు, కొంచెం అలా గుప్పుడుతో అయితే తీసుకుని వేసేసుకున్నాను. దానిపైన అయితే రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ కొన్నాను కొత్తది. సో అదైతే వేసాను. సో వేసుకుని తర్వాత మనం ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి పటానికి నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి ప్రతిమ తీసుకున్నాను కదండి, బ్లాక్ కలర్ది, అది ఇంకా లక్ష్మీదేవికి గంధము ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. సో పెట్టేసుకుని తులసిమాల చామంతి మాల అడ్జస్ట్ చేసుకుంటూ అక్కడ మనం ఒక్కొక్క స్టెప్ ప్రకారంగా మనం పూజ అయితే అరేంజ్ చేసేసుకుందాం. పూజకి సంబంధించిన మొత్తం అరేంజ్మెంట్స్ అయితే చేసేసుకుంటే పూజ ఈజీగా అయిపోద్ది కదండి. ఇవన్నీ మగవారు చేయలేరు. సో నేను అన్నీ చేసి పెడితే తన చేత పూజ చేపిద్దామని అయితే నేను ఫిక్స్ అయ్యాను. సో దానికైతే నేను తులసిమాల, చామంతి మాల, పువ్వులు, చామంతి పూలు తీసుకున్నాను, మల్లెపూలు కూడా తీసుకున్నానండి, కలువ పూలు కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఆ రోజు పూజకి వస్తుంది, నెక్స్ట్ రోజు ఏకాదశి కదా, తొలి ఏకాదశి కాబట్టి ఆ రోజు కూడా పూజ చేయాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువే తెచ్చేసాను ముందుగానే. సో రెడ్ కలర్ కలువ పువ్వు కూడా మా వారు వాటికి రెక్కలు విప్పుతున్నారనమాట. సో మొగ్గలు అవి. సో నెక్స్ట్ ఇంకా తెల్ల కలువ పువ్వులు కూడా తెచ్చాను. సో ఇంకా తెచ్చినవన్నీ అరేంజ్ చేస్తున్నాను అనమాట. తులసిమాల, చామంతి మాల పెట్టేశాను ఆల్రెడీ వెంకటేశ్వర స్వామికి. నెక్స్ట్ పైన కూడా పటానికి చామంతి పూలు పెట్టుకున్నాను. సో నెక్స్ట్ అయితే మనం వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఇంకా లక్ష్మీదేవి ప్రతిమ ఉంది కదండి, అవి కూడా బియ్యం వేసుకుని దానిపైన తమలపాకు పెట్టుకుని ఆ 2 ప్రతిమలు పెట్టుకున్నానండి. వెంకటేశ్వర స్వామి ప్రతిమకి అయితే మల్లెపూలు మాల వేసాను, ఇంకా చామంతులు కూడా పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ అయితే పసుపు వినాయకుడిని అయితే చేసుకుంటున్నాము. మనం ఏం పూజ చేసినా కూడా ఫస్ట్ మనము పూజించాల్సింది వినాయకుడికి కాబట్టి పసుపు వినాయకుడిని చేస్తే ఇంకా మంచిది కాబట్టి పసుపు వినాయకుడిని చేసుకుని కుంకుమ ఇంకా అక్షతలు వేసుకుని రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో ఇంకంతే ఒక్కొక్కటి చేసేసుకుందాము మనం ప్రాసెస్ అయితే. సో నెక్స్ట్ అయితే నేను ఈరోజు ప్రసాదం చేస్తున్నానండి. సో ప్రసాదం వచ్చేసి రవ్వ కేసరి వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. సో నేను ఈజీగా రవ్వ కేసరి అయితే చేసేసాను. సో నెక్స్ట్ అయితే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన పిండి దీపాలండి. సో పిండి దీపాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా. సో పిండి దీపాలకైతే బియ్యపిండి, బెల్లం, ఆవు పాలు వేస్తున్నాను. వేసి దాన్ని బాగా మెత్తగా చపాతీ పిండిలాగా చేసుకుని మెత్తగా పక్కన పెట్టుకున్నాను ఒక 5 minutes. ఎందుకంటే బాగా వస్తుంది పగులు లేకుండా. కొంతమంది అరటిపండు కూడా వేసుకుంటారు, నేను ఎప్పుడు అరటిపండు అయితే ట్రై చేయలేదు. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ చేసినా కూడా పిండి దీపాలు అయితే పెడతానండి. అంటే 7 శనివారాల వ్రతానికి ఇంకా ఖచ్చితం అనమాట. సో 7 శనివారాల వ్రతం కాబట్టి నేను 7 పిండి దీపాలు అయితే పెడదామని ప్రతి వీక్ ఫిక్స్ అయ్యాను. సో నేనైతే ఆ పిండి దీపాలకి మనం ఏం దీపం పెట్టినా కూడా దానికి కొంచెం గంధం బొట్టు పెడతాం కదా, కుంకుమ. సో నేను వీటికి కూడా నామంలాగా గంధం ఇంకా కుంకుమ బొట్టు అయితే పెట్టేశాను. సో ఒక్కొక్క పిండి దీపానికి ఒక్కొక్క పువ్వు పెట్టుకున్నాను. సో నేనైతే 7 ఒత్తులు కలిపి ఏకవత్తిగా ఒక్కొక్క పిండి దీపంలో పెడితే మా వారు వచ్చేసి ఆవునే వేశారనమాట. సో కొన్ని విషయాల్లో హెల్ప్ చేశారు మా వారు ఇంకా మా పిల్లలు కూడా. సో ఈ వీడియో వచ్చేసి మా శ్రీరామ్ తీసాడనమాట. సో నేనైతే గడపకు కూడా నీట్గా పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకుని ఇట్లా ముగ్గు పిండితో చిన్న చిన్న ముగ్గులుగా వేసుకొని బొట్లు పెట్టాను అనమాట. సో ఫస్ట్ మనం ఎంట్రన్స్లోనే ముగ్గు వేసుకుని చక్కగా గడపకి పసుపు కుంకుమ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, పూజ కళ వస్తుంది అన్నమాట ఇంటికి. సో నేనైతే మామిడాకులు కూడా తీసుకొచ్చుకొని ప్రతి శనివారం మామిడాకులు కూడా పెడదామని చెప్పి, ఎందుకంటే ఆ పూజ వైబ్ రావాలి కాబట్టి. సో ఇంకా మేమైతే పూజ స్టార్ట్ చేసేసాము. చెప్పాను కదండి, పూజ సర్దే వరకే నేను, అంటే పూజ మంత్రాలు ఇవన్నీ నేను చదువుతా, పూజ అయితే మా వారి చేత చేపిస్తాను. ఎందుకంటే మా వారే సంకల్పించుకున్నారు ఈ వ్రతం చేయాలని కాబట్టి నేను మా వారి చేత చేపిస్తాను మ్యాక్సిమం. సో మా వారు చేస్తున్నారనమాట. ఇంకా పూజిస్తున్నారు వినాయకుడికి, ఎటువంటి విఘ్నాలు లేకుండా మా పూజ అంతా అయిపోవాలని వినాయకుడా అని మేము వినాయకుడికి అయితే పూజ చేస్తున్నాం. నేను అంతే మంత్రాలు జపిస్తుంటే మా వారైతే పూజ చేస్తున్నారు పువ్వులతో ఇంకా అక్షతలతో. సో ఫస్ట్ వినాయకుడిని పూజించుకున్నాము.
నెక్స్ట్ లక్ష్మీదేవిని పూజించుకున్నాం అనమాట. లక్ష్మీదేవి అష్టలక్ష్మి అష్టోత్తరం చదువుకుని ఒక సాంగ్ అయితే పాడుకున్నాము. నెక్స్ట్ అయితే వెంకటేశ్వర స్వామికి అయితే అష్టోత్తరం చెప్పుకున్నాము, గోవిందనామాలు చెప్పుకున్నాము, ఇంకా వ్రత కథ కూడా చదువుకుని అక్షతలు కూడా నెత్తి మీద వేసుకున్నాము తలపైన. సో నెక్స్ట్ ఇంకా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటున్నాం కదా, దీపాలు అయితే వెలిగించేసాము. నేనైతే మంత్రాలు చదువుతున్నాను కాబట్టి మా వారి హ్యాండ్ పట్టుకున్నాను. మా వారితో పాటు నేను ఇంకా దీపం కూడా వెలిగించేసినట్టు అవుతుంది కాబట్టి, సో దీపం వెళ్ళగానే అసలు చాలా బాగా అనిపించింది. వెంకటేశ్వర స్వామి కలకల్లా ఆడిపోయారనమాట. సో ఈరోజు ప్రసాదాలు వచ్చేసి మనము రవ్వ కేసరి, వడపప్పు పానకం, ఇంకా ఫ్రూట్స్ వచ్చి గ్రేప్స్, జామ పళ్ళు, ఇంకా నేరేడు పళ్ళు అయితే పెట్టేశాను. సో మనం దీపం పెట్టడమే కాదండి, దీపానికి పూజ చేయాలి. దీపమే పరంజ్యోతి అంటారు కదా. సో దీపం పెట్టాక మనం దీపాన్ని కళ్ళ అద్దుకుని దానికైతే గంధం కుంకుమ బొట్టు పెట్టుకుని కొన్ని అక్షతలు వేసి ఒక 2 పువ్వులు పెట్టుకోవడం చాలా మంచిదనమాట. సో ఈరోజు పూజ అంతా నేను మంత్రాలు చెప్తుంటే మా వారు మా పిల్లలు శ్రద్ధగా పూజ చేశారండి. పూజ అంతా కస్తూరి పూలతోని ఇంకా తులసి ఆకులు ఉంటాయి కదా, తులసి ఆకులతోని పూజ చేసాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అంట తులసిమాల. సో తులసిమాల అయితే ఖచ్చితంగా వెయ్యాలి వెంకటేశ్వర స్వామికి ఏ పూజ చేసినా. ఎందుకంటే తులసిమాల, పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ అయితే గోవిందనామాలు చెప్తున్నానండి. గోవిందనామాలు నేను చెప్తుంటే నాతో పాటు పిల్లలు ఇంకా మా వారైతే చెప్పేస్తున్నారు. సో మా భార్గవుడు అయితే క్లాప్స్ కొడుతూ మరి గోవిందనామాలు గట్టిగా చెప్పేవాడు, వాడికి ఇష్టం అనమాట. సో నాకు చిన్నప్పటి నుంచి పూజలు వ్రతాలు అనేవి మా అమ్మతో పాటు అలవాటైంది. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఏ పూజ చేసినా నేను కూడా చేసేసేదాన్ని, ఏజ్తో సంబంధం లేకుండా. సో మాకైతే ప్రతి పూజ ఉంటుందండి, ప్రతి వ్రతం ఉంటుంది. సో అలా నాకు ఈ పూజలు అయితే అలవాటు అయిపోయినాయి. ఇంత డెవలప్డ్ జనరేషన్లో కూడా నాకైతే పూజలు అయితే చేయడం అంటే చాలా ఇష్టము. సో చెప్పాను కదా, గోవిందనామాలు చెప్పినంతసేపు మా పిల్లలు అయితే క్లాప్స్ కొడుతూ నామం జపిస్తూ ఉన్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది. పూజ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నామాలు చదువుకుని వ్రతం అయిపోతే ఇంకా హారతి ఇచ్చేసి ముగించేయడం అనమాట. సో నేను ఇంకా మా వారు ఇద్దరం కూడా లీవ్ పెట్టుకున్నాం ఈరోజు. సో మా వారికి లీవ్ ఇచ్చారు. సో నేను కూడా ఇంక పెట్టేద్దాం, బయటికి వెళ్దామని చెప్పి. సో ఇంకా గుడికి వెళ్ళాలి. ఎందుకంటే గుడికి వెళ్ళడానికి అసలు టైమే సెట్ అవ్వట్లేదండి. ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళిపోతా, సో మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి. సో ఇంకెలాగా లీవ్ పెట్టాను కదా అని చెప్పేసి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. స్కూల్లో వదిలిపెట్టేసాం పిల్లల్ని. సో మేమైతే ఇంకా గుడికి వెళ్ళిపోయాము. గుడికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకున్నామండి. సో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇంకా మా వారు సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నారండి. మగవా సాష్టాంగ నమస్కారమే చేసుకోవాలి. సో చేసేసుకున్నారు. ఇంకా నేనైతే వ్రతం చేశాను కదా అని చెప్పేసి నిత్య పూజనైతే ఆపలేదండి. నిత్య పూజ కూడా చేసుకున్నాను. దీపం పెట్టుకుని ప్రసాదం అది పెట్టుకున్నాను, నీట్గా పూలు అవి పెట్టుకుని. సో ఫైనల్గా ఇలా అయితే నా పూజ చేసుకున్నానండి. సో చాలా చాలా బాగా తృప్తి పడ్డా ఈరోజు అయితే. ఎందుకంటే ప్రశాంతంగా సెలవు కాబట్టి ప్రశాంతంగా చేసుకున్నాను పూజ అయితే. సో అందులో మా వారు కూడా హ్యాపీగా లీవ్ కాబట్టి శుభ్రంగా ఇద్దరం కలిసి చేసుకున్నాం పూజ. చాలా నాకు కూడా హెల్ప్ చేశారు మా వారు. పిల్లలు కూడా స్కూల్కి వెళ్తాను అని అన్నారు, మారమైతే చేయలేదు. సో ఫైనల్గా అయితే మేము పూజ అయితే ఇలా చేసేసుకున్నాము. సో ఇంకా పిల్లల్ని వదిలిపెట్టేసే స్కూల్లో మేమైతే డైరెక్ట్గా మాగుంట లేఅవుట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చేసామండి. సో శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాం మేము. ఆల్రెడీ చాలా సార్లు వచ్చాను, ఆల్రెడీ ఒక వీడియోలో కూడా పోస్ట్ చేశాను ఈ గుడి గురించి. సో నేనైతే దేవుళ్ళకి ఎక్కడ వీడియో అయితే తీయలేదు, జస్ట్ గుడి ప్రాంగణంలో ఉన్న కొన్ని ప్లేసెస్కి అయితే వీడియో తీశాను. సో సాటర్డే కాబట్టి రష్ అయితే తగ్గిపోయిందండి, అందులో దశమి కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉంది. సో మేము పొద్దున్నే 9:30 ఆ టైంకి వెళ్ళాము. ఇంటికి వచ్చేటప్పటికి 11 అయింది. అంటే కావాలనే ఉన్నాంలేండి, కాసేపు ప్రశాంతంగా ఉందాము టెంపుల్లో. అసలు రేర్గా మనం టెంపుల్కి వెళ్తామని చెప్పేసి సో బాగా అనిపించింది. సో మేమైతే ఇట్లా రెడీ అయిపోయాం. నామాలు అయితే పెట్టారు మెల్లంగానే మా వారికి. సో పూజ కూడా చేసుకున్నాం. పూజ అక్కడ దీపం పెట్టాము నేను మా వారు. ధ్వజస్తంభానికి ఇంకా నామాలకి చాలా హ్యాపీగా చాలాసేపు ప్రశాంతంగా అయితే మేము దర్శించుకున్నాము. సో ఇక్కడైతే టెంపుల్ పక్కనే ఇలా చిన్న కళ్యాణ మండపంలా ఉందండి. కళ్యాణ మండపం ఇన్ ద సెన్స్ మండపం అనమాట. అందులో ఏమన్నా ఉత్సవాలు కానీ అట్లా జరిగినప్పుడు ఏమైనా పాట కచేరీలు అవి పెడతారనుకుంటా, నాకు కూడా తెలియదు. సో మండపం అయితే సూపర్గా ఉంది. నేనైతే ఇలా రెడీ అయిపోయా. సాటర్డే స్పెషల్ గుడికి కూడా వస్తాము, చిన్న ఫంక్షన్ కూడా ఉందని చెప్పేసి ఇంకా మీ ఇద్దరు నామాలు పెట్టుకున్నాం కదా. అక్కడ ఒక గోపురం ఉంటే అక్కడ ఒక గోపురం దగ్గర ఇలా ఫొటోస్ అయితే దిగేసాం అనమాట. సో హ్యాపీగా. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎవరైనా విజిట్ అయ్యి ఉంటే నెల్లూరులో ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో
విజిటెడ్ అని కమెంట్ చేయండి. సో చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంటికి వచ్చేసిన తర్వాత పెళ్ళి క్యారేజ్ అది ఇచ్చేసాక పక్కన ఇంటి వాళ్ళు ఒక ఆమెకి సీమంతం అయితే పిలిచారండి. సో ఇంట్లోనే ఉన్నాను కదా అని సీమంతంకి అటెండ్ అయిపోయాయి అనమాట. సో ఈవినింగ్ మళ్ళీ యథావిధిగా 5:30 అయిన తర్వాత ఇల్లు అది శుభ్రం చేసుకుని నీట్గా మళ్ళీ మార్నింగ్ పెట్టిన ప్రసాదాలు పిండి దీపాలు అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ప్రసాదం వచ్చేసి నేను వడపప్పు చలిమిడి ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి నేరేడుపళ్ళు పెట్టుకున్నా. చాలా ఇష్టం అంట నల్ల నేరేడుపళ్ళు అంటే దేవుడికి. సో నేనైతే మట్టి ప్రమిదలతో దీపం పెట్టుకున్నాను అనమాట. అవి కూడా 7 దీపాలు అయితే పెట్టుకున్నాను. మా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు కాబట్టి సో పూజలో అయితే కూర్చున్నారు. నేను ఇంక ఈవినింగ్ పూజ నేనే చేసేసాను. సో అంటే మార్నింగ్ ఈవినింగ్ మగవారు చేయలేరు కాబట్టి సో నేనైతే చేసా. కస్తూరి పూలతో పూజించుకుంటూ మళ్ళీ గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుని హ్యాపీగా పూజ అయితే చేసేసుకునేలాగా పిండి దీపాలు మార్నింగ్ పెట్టేశాను కాబట్టి ఇప్పుడు మట్టి ప్రమిదలతో అయితే దీపం పెట్టేసా. సో చాలా బెల్లం ముక్క కూడా పెట్టుకున్నానండి. ఎందుకంటే ఏ పూజ అయినా కూడా మనకి దేవుడికి బెల్లం పెట్టుకోవడం చాలా మంచిది. సో ఇలా దీపాలు పెట్టుకుని పూజ అయితే ముగించేశాను. సో నెక్స్ట్ తాంబూలం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కదా. నేను చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వారానికి ఒకరికి నేను తాంబూలం ఇద్దామని ఫిక్స్ అయ్యా. లాస్ట్ వీక్ వచ్చేసి మా ఓనర్ అక్కకి ఇచ్చేసా కదా. ఈ వీక్ వచ్చేసి కీర్తి మ్యామ్కి ఇద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో కీర్తి మ్యామ్ వస్తా అన్నారు. సో నిత్య పూజలో కూడా మార్నింగ్ పెట్టిన దీపాలు ప్రసాదాలు అన్నీ తీసేసి మళ్ళీ ప్రమిదలో దీపం పెట్టుకుని ప్రసాదం అయితే పెట్టేసుకున్నాను. ఈలోపు మా కీర్తి మ్యామ్ రానే వచ్చేసారు. కరెక్ట్గా 5:45, 6 ఆ టైంకి వచ్చారు మేడం. సో మేడంకి అయితే గంధం పూసి కుంకుమ బొట్టు పెట్టి అక్షతలు ఇచ్చి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట. మేడం కూడా మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని చెప్పి దీవించారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తాంబూలం ఇచ్చేటప్పటికి పూజ సమాప్తమైంది. సో పూజ సక్సెస్ఫుల్గా 2వ వారం కూడా ఫినిష్ చేసుకున్నానండి. ఎటువంటి ఆటంకం లేకుండా ఇలాగే మిగతా 5 వారాలు కూడా చేసుకోవాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అంతేకాకుండా మేము మొక్కుకున్న మొక్కు నెరవేరాలని చెప్పి బలంగా అయితే మొక్కుకున్నాను. అన్నట్టుగా మర్చిపోయాను. మొదటి వారం ముడుపు కట్టాం కదా, అది పూజలో పెట్టాను. మళ్ళీ అది పూజ అయిపోయిన తర్వాత తీసి లాకర్లో పెట్టుకుని మళ్ళీ ఆ ముడుపు తీసుకొచ్చి పూజలో ఎవ్రీ వీక్ అట్లాగే మనం ముడుపు తీసుకుని పూజలో పెట్టుకోవాలన్నమాట. అలా 7 వారాలు ఫినిష్ అయిన తర్వాత హుండీలో తిరుమల కానీ ఎక్కడైతే అక్కడ వీలైతే హుండీలో వేసేసుకోవాలన్నమాట. ఇంతే. ఈ వారం అయితే నేను పూజ ఎలా చేసుకున్నానండి. మా పూజ ఎలా చేశాను అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి.